Xiaomi latest X series TVs గురించి మాట్లాడుకోవాలంటే ఇవి 3 సైజెస్ TVs తో అవైలబుల్ గా అయితే ఉన్నాయి 43, 50, 55 ఈ 3 సైజెస్ TVs సేమ్ స్పెసిఫికేషన్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఇవన్నీ మనకు ప్రీమియం మెటాలిక్ బెజల్లెస్ డిజైన్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. కానీ వీళ్ళు టేబుల్ స్టాండ్స్ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యి ఓన్లీ ప్లాస్టిక్ బిల్డ్ తోటి ఉన్న టేబుల్ స్టాండ్స్ అయితే తీసుకొని అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో చూడడానికి మనకు సేమ్ ప్రీమియం మెటాలిక్ డిజైన్ అయితే ఉంటుంది, బట్ ప్లాస్టిక్ స్టాండ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అండ్ డిస్ప్లే ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలంటే భయ్య వీళ్ళు లాంచ్ చేసినప్పుడు కానీ ఎప్పుడు కానీ వీళ్ళైతే మనకైతే బ్రైట్నెస్ లెవెల్స్ కానీ ప్యానల్ గురించి కానీ అయితే చెప్పలేదన్నమాట. అండ్ అలాగే నేను ట్విట్టర్లో ఎవరైతే Xiaomi ఇండియా PR అంటే ప్రొడక్ట్ మేనేజర్ స్లిప్ని అయితే నేను అడిగాను MI TV 5X కి అలాగే X సిరీస్ కి డిఫరెన్స్ ఏంది అడిగినప్పుడు మాత్రం దాని అయితే రిప్లై అయితే ఇచ్చాడు. కానీ టీవీ బ్రైట్నెస్ లెవెల్స్ ఎంత ప్యానల్ ఏంటి అడిగినప్పుడు మాత్రం తనైతే రిప్లై అయితే ఇవ్వలేదు. రిప్లై ఇవ్వకపోవడానికి కూడా కారణాలు అయితే ఉన్నాయి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఏంటి అంటే అప్పుడు తను నా ప్రొఫైల్ చూసి అరే 200 మెంబర్స్ అయితే ఉన్నారు, ఇతనికి రిప్లై ఇవ్వడం ఏంటి అని కూడా అనుకోవచ్చు, లేదా ఇగ్నోర్ అయితే చెయ్యొచ్చు అన్నమాట. ఏంది రిప్లై ఇవ్వడం అవసరమా అని కూడా అయితే అనుకోవచ్చు. అందుకనే మిమ్మల్ని ఫాలో అవ్వండి అని అయితే అడిగేది. సో మనకు రిప్లై రావాలంటే మన ఫాలోవర్స్ ఎక్కువ అయితే ఉంటే మన ఫాలోవర్స్ చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అయితే రిప్లై అయితే ఇస్తారు, అలాగే టీవీ రివ్యూకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అందుకని నేను సుదీప్ని అయితే అడగబోతున్నాను. 51K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కాబట్టి సో మీరు మా యొక్క ఛానల్కి టీవీ రివ్యూని పంపించవచ్చా, నేను రివ్యూ చేస్తానైతే అడగొచ్చు. లేదు వద్దు భయ్యా అయితే అనుకున్నట్లయితే మీరు చేయాల్సింది ఒకటి మన యొక్క టెలిగ్రామ్ డీల్ ఛానల్లో అయితే జాయిన్ అయితే అక్కడ మీరు ఆ లింక్ ద్వారా పర్చేజ్ చేస్తే వచ్చే చిన్న మనీ నేను కూడా మనీ ఎక్కువ యాడ్ చేసేసి ఒక టీవీ కొని మనం రివ్యూ అయితే చేద్దాం. అది కూడా మళ్ళీ మీకే అమ్మేసి మరొక టీవీని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇలా అయితే నేనైతే అనుకున్నాను. సో మీరు ఎలా అంటే అలా అనమాట. సో కింద అయితే కామెంట్స్ అయితే చేయండి, ట్వీట్ చేద్దామా వద్దా అనే దాని గురించి. మీరు ట్వీట్ చేద్దాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరైతే ఫాలో అయితే అవ్వండి, రీట్వీట్ అయితే చేయండి నేను ట్వీట్ చేసిన దానికి అనమాట. సో తనైతే రిప్లై అయితే ఇవ్వలేదు మొత్తానికి అయితే, బట్ నేనైతే అనుకుంటున్నాను VA ప్యానల్ అయితే అనుకుంటున్నాను బ్రైట్నెస్ లెవెల్స్ కూడా చాలా తక్కువ అయితే ఉండొచ్చు, మాక్సిమం 250 to 350 వరకు అయితే ఉండొచ్చు నేనైతే అనుకుంటున్నాను. సో ఇవన్నీ మనకు 4K రెజల్యూషన్ 3840x2160 రెజల్యూషన్ తోటి అయితే వస్తుంది, 68 రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది, అండ్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే లేదు, అలాగే MEMC రియాలిటీ ఫ్లో సపోర్ట్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ యొక్క టీవీలో. అండ్ డిస్ప్లే HDR ఫార్మాట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంది, HDR10 సపోర్ట్ అయితే ఉంది, HLG సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ అలాగే ఆడియో గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ యొక్క టీవీలో 30 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంది, వర్చువల్ ఎక్స్ సపోర్ట్ అండ్ డాల్బీ ఆడియో సపోర్ట్, DTS HD సపోర్ట్ అయితే ఉంది అనమాట. అండ్ మనకు డాల్బీ అట్మాస్ గురించి మాట్లాడుకోవాలంటే నేను లాస్ట్కి అయితే చెప్తాను డాల్బీ అట్మాస్ ఈ యొక్క టీవీలో ఉందా లేదా అనే దాని గురించి. సో మరి OS గురించి మాట్లాడుకోవాలంటే Android 10 OS తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు, అలాగే ఇంటిగ్రేటెడ్ ప్యాచ్ వాళ్ళు లేటెస్ట్ ప్యాచ్ వాళ్ళతో అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ప్లే స్టోర్ సపోర్ట్ అయితే ఉంటుంది, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది, క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది అనమాట. మనకు ఆల్ OTT అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి వెళ్ళేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రాసెసర్ కి క్వాడ్ కోర్ ప్రాసెసర్ A55 ప్రాసెసర్ అయితే తీసుకుని అయితే వచ్చారు CPU వర్షన్ లో. అండ్ జీపీయూలో సరికి మ్యాలీ G31 జీపీయూని అయితే తీసుకురావడం అయితే జరిగింది. జస్ట్ 2GB ర్యామ్ అయితే ఉంటుంది, 8GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉండడం అయితే జరిగింది ఆల్ సైజెస్ టీవీస్ లో అన్నమాట. అండ్ అలాగే మన కనెక్టివిటీ పోర్ట్ గురించి మాట్లాడుకోవాలంటే బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. మరి HDMI పోర్ట్స్ గురించి, USB పోర్ట్స్ గురించి, ఇంకా వేరే అదర్ కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే HDMI 2.1 సపోర్ట్ అయితే ఉంటుంది, ఆల్ HDMI 3 HDMIs అయితే ఉంటాయి, ఆల్ మనకు HDMI 2.1 విత్ ఈ ARC సపోర్ట్ అయితే ఉంటుంది, అండ్ USB 2.0 సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ అదేవిధంగా యాంటీనా పోర్ట్ కి, ఈథర్నెట్ పోర్ట్ కి, ఆప్టికల్ పోర్ట్ కి, అండ్ 3.5mm జాక్ పోర్ట్ అన్ని పోర్ట్ కనెక్టివిటీ అయితే ఇచ్చారు ఈ యొక్క టీవీలో. కానీ ఇక్కడ డాల్బీ అట్మాస్ వచ్చేసరికి ఓన్లీ పాస్ త్రూ మాత్రమే అయితే ఉంది అనమాట. అది కూడా HDMI 2.1 ఈ ఆర్క్ పాస్ త్రూ మాత్రమే చేస్తుంది. సో మనకు నేటివ్లీ అయితే మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు ఈ యొక్క టీవీలో, అది మాత్రం అర్థం చేసుకోండి. అండ్ ALM సపోర్ట్, మిరాకాస్ సపోర్ట్, ఇలా మనకు కనెక్టివిటీ సపోర్ట్ తోటి అయితే తీసుకురావడం అనేది జరిగిందనమాట ఈ యొక్క X సిరీస్ లో. ఇలాంటి స్పెసిఫికేషన్ తోటి X సిరీస్ టీవీస్ అయితే లాంచ్ చేశారు 43, 50, 55 సైజెస్ లో. 65 మరి తీసుకురావచ్చు, తీసుకురాకపోవచ్చు అనమాట. అండ్ మరి ఇప్పుడు మనకు బిగ్గర్ డౌట్ ఏంటంటే MI TV 5X తీసుకోవాలా అండ్ X సిరీస్ టీవీ తీసుకోవాలా, సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి కదా భయ్యా అన్నట్లయితే. సో ఇప్పుడు
బిట్వీన్ డిఫరెన్స్ అయితే చేస్తాను. డిఫరెన్స్ విన్న తర్వాత మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. అప్పుడు మీరు ఏ టీవీ తీసుకోవాలనే ఒక ఆలోచనలోకి అయితే వస్తారనమాట. ఎంఐ టీవీ 5X లో మరి X సిరీస్ లో డిఫరెన్స్ ఏంటి అని చూసినట్లయితే ఎంఐ టీవీ 5X సరికి 16 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. అలాగే X సిరీస్ లో సరికి 8 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. ఆల్ సైజెస్ మోడల్స్ లో అనమాట. అండ్ హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ అయితే ఎంఐ టీవీ 5X లో అవైలబుల్ గా అయితే ఉంది. Xiaomi X సిరీస్ లో అయితే అవైలబుల్ గా అయితే లేదు. డాల్బీ అట్మాస్ నేటివ్లీ సపోర్ట్ ఎంఐ టీవీ 5X అయితే చేస్తుంది. కానీ X సిరీస్ లో మాత్రం డాల్బీ అట్మాస్ పాస్ త్రూ మాత్రమే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ వివిడి ఇంజన్ పిక్చర్ టు అంబియంట్ సెన్సార్స్ ఎంఐ టీవీ 5X లో మాత్రమే అయితే ఉంది. X సిరీస్ లో అయితే ఆ యొక్క సెన్సార్ సపోర్ట్ అయితే లేదు. ఎంఐ టీవీ 5X లో సరికి HDR10+ సపోర్ట్ అయితే ఉంది. బట్ Xiaomi X సిరీస్ లో HDR10 మాత్రమే సపోర్ట్ అయితే ఉంది. ఎంఐ టీవీ 5X లో సరికి 40 వాట్స్ ఆడియో అవుట్పుట్ ఉన్నట్లయితే X సిరీస్ లో మాత్రం 30 వాట్స్ ఆడియో అవుట్పుట్ మాత్రమే అయితే ఉంది. ఎంఐ టీవీ 5X లో సరికి మెటల్ స్టాండ్ తోటి వస్తున్నట్లయితే Xiaomi X సిరీస్ లో సరికి ప్లాస్టిక్ స్టాండ్ మాత్రమే ఇచ్చారు అన్నమాట. ఇలాంటి డిఫరెన్స్ తోటి మనకు ఎంఐ టీవీ 5X కొంచెం బెటర్ వేలో అయితే ఉంది అన్నమాట. సో ఈ యొక్క డిఫరెన్స్ ని బట్టి మీరైతే ఒక టీవీని అయితే తీసుకోండి, అప్పుడు మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రైస్ ప్రకారం కూడా అయితే ఈ యొక్క టీవీస్ అయితే చూసేసి కన్క్లూజన్ అయితే తీసేసుకుందాం. సో ఎంఐ టీవీ 5X 43 ఇంచెస్ టీవీ 31,999 అయితే ఉంది. X సిరీస్ 43 ఇంచెస్ టీవీ 28,999 అయితే ఉంది. ఎంఐ టీవీ 5X 50 ఇంచెస్ 40,999 ఉన్నట్లయితే X సిరీస్ మోడల్ వచ్చేసరికి 50 ఇంచెస్ 34,999 అయితే ఉంది. ఎంఐ టీవీ 5X 55 ఇంచెస్ టీవీ ప్రైస్ వచ్చేసరికి 46,999 ఉన్నట్లయితే X సిరీస్ మోడల్ 55 ఇంచెస్ 39,999 అయితే ఉంది. సో ఇక్కడ మనకు ప్రైస్ కూడా అయితే మ్యాటర్, కానీ మనం కొంచెం బడ్జెట్ పెట్టగలము అనుకుంటే ఎంఐ టీవీ 5X లో చాలా చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఫ్యూచర్స్ కూడా చాలా బెటర్ ఫ్యూచర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే మనం ఆల్రెడీ ఎంఐ టీవీ 5X ని అన్బాక్సింగ్ కూడా అయితే చేశాము. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇక్కడ కార్డ్స్ లో ఎండ్ స్క్రీన్ లో పెడతాను, మీరు ఎంఐ టీవీ 5X అయితే చూడండి. దీనికంటే బెటర్ టీవీస్ కూడా అయితే మనకు మార్కెట్ లో అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ రాబోతున్నాయి. సో వెయిట్ చేయాలనుకుంటే కూడా వెయిట్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో నచ్చినైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే కామెంట్ కూడా ఇంపార్టెంట్. వీడియో అనేది 10 మందికి అయితే యూట్యూబ్ అయితే చూపిస్తుంది. అండ్ అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది అయితే వీడియో అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకు కంపెనీ వాళ్ళకి కావాల్సిన సబ్స్క్రైబర్స్, మెంబర్స్, వ్యూవర్స్ అనమాట. సో మీ సపోర్ట్ ఉంటే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు లేటెస్ట్ అప్డేట్ అయితే వస్తుంది మీ యొక్క మొబైల్లో అనమాట. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యు, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.